ఓకే. హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం వచ్చేసి డిగ్రీ సెకండ్ సెమిస్టర్కి సంబంధించిన సబ్జెక్ట్ FA2 ఫైనాన్షియల్ అకౌంటింగ్ 2 ఈ సబ్జెక్ట్ గురించి మాట్లాడుకుందాం. మన ఛానల్లో ఆల్రెడీ కొన్ని సబ్జెక్ట్ యూనిట్స్ అంటే వాటి సిలబస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి ఆ వీడియోస్ కూడా చూడండి. మీకు తెలుగు లాంగ్వేజ్, ఇంగ్లీష్ కానీ లేదంటే బిజినెస్ లా, ఇంకా ప్రోగ్రామింగ్ విత్ C అండ్ C++ దాని సిలబస్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఓకే, మన ఛానల్లో కవర్ చేసిన టాపిక్స్ ఇక్కడ ఒకసారి స్క్రీన్ పైన ఇస్తాను. ఒకవేళ మీకు ఆ టాపిక్ మీరు వెతుకుతున్న టాపిక్ స్క్రీన్ పైన ఉందంటే ఒకసారి మన ఛానల్కి వెళ్ళండి. అక్కడ ఖచ్చితంగా మీరు చూసి చెక్ చేయడానికి ఉంటుంది. ఓకే, మన ఛానల్ అయితే మీకు వే ఆఫ్ టెల్లింగ్ అని లేదంటే ఈ వీడియో మన ఛానల్ ద్వారా ఎంతో కొంత ఎంటర్టైన్మెంట్ పొందుతున్నా, లేదంటే ఏదో ఒక విషయం కొత్తగా తెలుసుకున్నా, మీకు ఇన్ఫర్మేటివ్ అనిపించినా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని తెస్తాను. ఓకే, ఈ వీడియోలో చెప్పాను కదా, ఫైనాన్షియల్ అకౌంటింగ్ 2 సిలబస్ చూద్దాం లేట్ చేయకుండా. నేను 20 మినిట్స్ అందరిలాగా 20 మినిట్స్ 15 మినిట్స్ చేస్తలేను. మీకు ఓన్లీ సిలబస్ ఎక్స్ప్లెనేషన్ కాబట్టి ఒక 3-4 మినిట్స్లో అయిపోయేటట్టు వీడియో షార్ట్ చేసి రఫ్ వర్క్ చేసి మీకు తీసుకొచ్చాను. మొత్తం చూడండి. ఒకవేళ అర్థం కాకపోతే ఇంకొక టూ టైమ్స్ చూడండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. ఓకే, ఒకవేళ మీరు మెటీరియల్ చదివినట్టు కనుక మీరు ఒక్కసారి చూస్తే సరిపోతుంది. ఓకే, మీ ఫైనాన్షియల్ అకౌంటింగ్ టెక్స్ట్ బుక్ కానీ మెటీరియల్ కానీ ఒకసారి చెక్ చేస్తే చదివినట్టయితే కనుక ఈ వీడియో ఒకసారి చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది సిలబస్ ఏంటో. రైటా? ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఓకే, మనకి ఫస్ట్ యూనిట్ వచ్చేసి బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ గురించి ఉంటుంది. అలాగే సెకండ్ యూనిట్ వచ్చేసి కన్సైన్మెంట్ అకౌంట్స్ గురించి ఉంటుంది. స్క్రీన్ పైన చూస్తున్నారు కదా. అలాగే మనకి థర్డ్ యూనిట్ వచ్చేసి జాయింట్ వెంచర్ అకౌంట్స్ ఉంటుంది. ఫోర్త్ యూనిట్ ఏమో అకౌంట్స్ ఫ్రమ్ ఇన్కంప్లీట్ రికార్డ్స్, అంటే ఇన్కంప్లీట్ రికార్డ్స్ నుంచి అకౌంట్స్ చేసేదాన్ని, ఆ లెసన్ దాని మీద బేస్ అయి ఉంటుంది. ఓకే, అండ్ లాస్ట్ యూనిట్ ఫిఫ్త్ యూనిట్ అది వచ్చి అకౌంటింగ్ ఫర్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్. ఓకే, మీకు అర్థమైంది కదా. ఇక్కడ మనం ఫస్ట్ లెసన్ చూసినట్టయితే బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్, ఇది మనకి క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ అది ఉంటుంది. నేను మీకు చెప్తాను. ఒకవేళ ఈ వీడియో మీరు చూసి మీకు నచ్చినట్టయితే కనుక కామెంట్ చేయండి. ఒకవేళ మీకు నచ్చినట్టయితే కనుక, లేదంటే ఎక్స్ప్లెనేషన్ వీడియో కావాలంటే కామెంట్ చేయడం మర్చిపోకండి. మీరు ఒకవేళ కామెంట్ చేస్తే నేను వీడియో చేయడానికి వీలు ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ. అలాగే ఇంకో విషయం చెప్పాను కదా, మన వీడియో నుంచి లేదంటే మన ఛానల్ నుంచి ఏ వీడియో వచ్చినా మీకు ఒకవేళ అది నచ్చినట్టయితే కనుకనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకుండా బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే ఇలాంటి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ లేదంటే సబ్జెక్ట్ రిలేటెడ్ కానీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ మీ ముంగడది ఏం కాదంటే యూట్యూబ్లో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ ఇమీడియట్గా వస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.